శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఎందుకు స్పెషల్ అన్నాను అంటే, ఈ మధ్య కాలంలో హిందువుల నుంచి వేరే మతాల్లోకి మత మార్పులు అనేవి ఎక్కువ అవుతున్న తరుణంలో ఫోర్ ఫాదర్స్ నుంచి క్రిస్టియన్స్గా ఉండి దాదాపు 10 సంవత్సరాలు పాస్టర్గా చేసి ఆయన హిందూ మతంలోకి, ఆయన ఒక్కరే కాదండి, మొత్తం కుటుంబం మొత్తం హిందూ మతంలోకి మారిన వ్యక్తి ఎక్స్ పాస్టర్ శాంసన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. జై కల్కి భగవాన్. జై కల్కి భగవాన్. ఓకే, అసలు మొత్తం వివరాల్లోకి వెళ్ళే ముందు చెప్పండి. మీ జర్నీ తెలుసుకున్నప్పుడు కొన్ని ట్విస్ట్లు అందులో రకరకాలు ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. రైట్. ఫస్ట్ థింగ్ అయితే ముందు ఫోర్ ఫాదర్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే. అంటే జనరల్గా నేను విన్నదాని ప్రకారం అయితే మన జనరేషన్లో మత మార్పులు ఎక్కువ అవుతున్నాయి, లేదంటే మన ఫాదర్స్ కదా, మన ఫాదర్స్ మన పేరెంట్స్ టైం అప్పుడు చాలా ఎక్కువ అయ్యాయి. కానీ ఇక్కడ నేను విన్నది ఏంటంటే మీ ముత్తాత కూడా క్రిస్టియనే. ఆయన పేరు కూడా మోజెస్. ఆయన కూడా పాస్టరే. ఓ, ఆయన కూడా పాస్టర్. అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల కిందటండి ముత్తాత అంటే? ముత్తాత అంటే అది చాలా 50-60 ఇయర్స్ నుంచి అండి. 60 years బ్యాక్ నుంచి క్రిస్టియన్ గానే ఉన్నారు. అంటే ఫ్యామిలీ కంప్లీట్ ఇంగ్లీష్ వాళ్ళతోనే ఉండేది మా ఫాదర్స్ అంతా. రైట్. అయితే మీరు ఇప్పుడు మీ ముత్తాత అలానే, మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్. ఎక్కడండి? సంగారెడ్డి. ఓకే. ఎక్కడ మీరు పుట్టి పెరగటం గానీ చదువుకున్నది గానీ? నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. సంగారెడ్డిలో మా ఊరు. యాక్చువల్లీ మా నాన్నది జనగాము. విలేజా లేకపోతే? లేదు, అది టౌన్ అండి, ఆల్మోస్ట్ హైదరాబాద్. అది సంగారెడ్డి. సంగారెడ్డి ఆల్మోస్ట్ బిహెచ్ఎల్ పటాన్చేరు హైదరాబాద్. ఓకే. మొత్తం అంటే హైదరాబాద్ కంప్లీట్ తెలంగాణ పర్సన్. ఓకే. మా మిస్సెస్ ఫ్రమ్ ఆంధ్ర. అలా ఎలా అంటే రిలేటివ్స్ అవుతారు. ఓకే. ఆవిడ కూడా క్రిస్టియన్? వాళ్ళ ఫాదర్ నుంచి క్రిస్టియన్స్. వాళ్ళు కూడా ఇంకా ముత్తాత నుంచి తెలియదు, కానీ వాళ్ళ తాత నుంచి అయితే అందరూ క్రిస్టియన్సే. అయితే శాంసన్ గారికి ఆల్రెడీ చర్చ్ ఉంది. చర్చ్ ఉందండి. ఆ చర్చికి కూడా దాదాపు 2000-3000 మంది విశ్వాసులు ఉంటారు. యాక్చువల్లీ చర్చ్ అనేది కాదండి. ఓకే. నేను ఎప్పుడైనా సరే విలేజ్ కు పోయినప్పుడు ఒకరు ఇంట్లోనే ప్రార్థనలు నడిపిస్తాను. ఎందుకంటే చర్చ్ కట్టమని బైబిల్లో లేదు. అంటే నేను అందులో కూడా ప్రాంప్ట్ గానే ఉంటా. అట్లా అందులో కూడా ప్రాంప్ట్ గానే ఉంటా. సో చర్చ్ కట్టమని బైబిల్లో లేదు. యాక్చువల్లీ వీళ్ళు ఇదంతా సృష్టించిండ్రు, అంతే, ఏం లేదు. సో అట్లా నేను యాజ్ ఎ పాస్టర్ ఎస్ పోతారం అని హుస్నాబాద్, అది సిద్దిపేట నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. హుస్నాబాద్ అంటే వరంగల్ రోడ్. ఎస్ పోతారం అని వస్తుంది. ఆ విలేజ్లో నేను పాస్టర్గా అందరి ఇళ్ళల్లో పాస్టర్. అక్కడ మనకు రూమ్ ఇస్తారు అనమాట. అక్కడ నుంచి ఒక 4 villages అందరినీ ప్రేయర్ చేయడం, వాక్యం చెప్పడం, మార్చడం, ఇలా జరిగింది బాగానే. దాదాపు ఎంతమందిని మార్చుంటారు? ఇప్పుడు మా సంఘంలో మాత్రం ఒక ఊర్లో 50 members, ఒక ఊర్లో 35 members, ఒక ఊర్లో 60 members, అట్లా అంతా క్రిస్టియన్స్ గా అయ్యారు. దాదాపు ఒక 200-300 అయ్యారండి. బ్యాప్టిజం ఇచ్చాము. ఏంటండి అసలు రూల్స్ ఏంటి? అలా మారినప్పుడు వాళ్ళకి మీరు ఏం చేస్తారు? అక్కడ నుంచి ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఏం లేదండి, ఇదంతా మనకు తెలియకుండా మనము అందులోకి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ క్రిస్టియానిటీజం మనది కాదు. అది మాకు తెలిసేసరికి 10 years నుంచి మాకు తెలిసింది, కానీ అంతకుముందు నుంచి మా ఫాదర్స్ అందరు వాళ్ళే కదా, అంతమందిని ఎదిరించాలంటే కూడా కుదరదు. కానీ మెల్లమెల్లగా గ్రంథాలు చదువుతున్నా కొద్దీ, భగవద్గీత, రామాయణం, ఉపనిషత్తులు, నేను వీటిలోకి తర్వాత వస్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు వాళ్ళని మతం మారుస్తారు కదా, మతం మార్చినప్పుడు అసలు వాళ్ళకి ఏం చెప్తారు?
బైబిల్లో వాక్యాలు ఏవో చెప్తారు కదా, బైబిల్లో వాక్యాలు అవి ఏం చెప్తారు? ఏం లేదండి, మీరు నమ్ముకుంటే యేసు ప్రభు మీకు అంత మంచి చేస్తాడు, సింపుల్గా. ఓకే. కానీ నా రూట్ వేరు. నాది ఏంటంటే ఉన్న క్రిస్టియన్స్, అంటే నేను ప్రేయర్ పెట్టే దగ్గర క్రిస్టియన్స్ వచ్చేవాళ్ళు. క్రిస్టియన్స్ ఎక్కడైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాడిని. ఈ మతం మార్పిడి అనేది బైబిల్లో లేదు, అది నేను చేయలేదు. అసలు లేదా బైబిల్లో లేదండి, అసలు మతం మార్చాలనేది అసలు క్రిస్టియానిటీలో లేనే లేదు. అది లేదది. ఇది కొత్త పాయింట్ ఇప్పుడు నిజమండి, అసలు బైబిల్లో లేదు మతం మార్చమని. యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక బిజినెస్. ఈ బిజినెస్ వల్ల పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే వీళ్ళకి అమౌంట్ వస్తుంది. ఎట్లా, ఇప్పుడు మిమ్మల్ని బ్యాప్టిజం ఇచ్చేసినాం, మీరు మా సంఘంకి వచ్చారు, ఆ ఫొటోస్ నేను మినిస్ట్రీస్కి పంపించుకుంటాను. ఆ మినిస్ట్రీస్కి పోయినప్పుడు మీరు పూర్ ఫ్యామిలీ అయితే మీకు ఫారిన్ కంట్రీస్ నుంచి 1 lakh 2 lakh రూపీస్ పర్ ఇయర్లీ మీకు చెందాలి అవి. ఎందుకంటే పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, అట్లా ఇయర్లీ 1-2 lakhs వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఈ పాస్టర్స్ ఏం చేస్తారంటే ఆ పైసలు వాళ్ళకి ఇవ్వరు. యాక్చువల్లీ నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు కూడా నా పోరాటం ఇదే, కానుకలు తీసుకోమనిలే యేసు ప్రభు. అది కొత్త నిబంధనలో వీళ్ళు యాడ్ చేసుకున్నది. వీళ్ళు యాక్చువల్లీ నేను కొన్ని చదివియాలి మీకు. యాక్చువల్లీ అక్కడ ఏమేమి ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు యేసు ప్రభు కూడా చంపబడ్డది ఇందుకోసమే. ఎందుకు అంటే ఈ కానుకలు తీసుకోవద్దు, గుడులు కట్టొద్దు, ఇది కాదు, ఇది అసలు ప్రాపర్ది కాదు ఇది. సో ఆయన బోధలకు ఆ చర్చస్లకు ఎవరు పోతలేరు అప్పుడు జ్యూస్. ఓకే. అందుకని యేసుప్రభుని చంపినరు, పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. సో ఇప్పుడు కూడా సేమ్ అదే, చంపేశారు. ఎందుకు అంటే వాళ్ళకు లాభం వస్తలేదు. యేసుప్రభు బతుకుంటే వాళ్ళకి లాభం వస్తలేదు, ఎవరు గుళ్ళలకు పోతలేరు, అందరు ఈయన మాటనే వింటున్నారు. ఈయనేం చెప్తున్నాడు, ప్రేమ పంచమంటున్నాడు అంతే. కానుకలు తీసుకోమని చెప్పలే, దశంభాగాలు తీసుకోమని చెప్పలే. అసలు మొత్తం ఈ పాస్టర్లతోనే కొట్లాటైంది యేసుప్రభుకి అంతా. శాస్త్రులు, పరిసయ్యులు, లేవీయులు, యాజకులు అంటే వీళ్ళంతా పాస్టర్స్ అన్నట్టు. పాస్టర్స్, బిషప్స్, పోప్స్, ఎవాంజలిస్ట్స్, వీళ్ళు ఇట్లా అప్పటి కాలం. సేమ్ అదే మళ్ళీ యేసుప్రభు ఏదైతే చెప్పిండో ఆయన చంపేసిన తర్వాత మళ్ళీ అదే రూలు ఇక్కడ పాటిస్తున్నారు పాస్టర్లు అంతా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అయితే శాంసన్ గారు, మీకు స్ట్రైట్ గా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. అడగండి. 10 సంవత్సరాలు ఆల్రెడీ పాస్టర్ గా చేస్తున్నారు, ఇప్పుడు మారిపోయారు అంటే చాలా మందికి నమ్మకం కుదరదు. అవునండి. అండ్ అసలు ఈయన నిజంగానే పాస్టర్ గా ఉన్నారా అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. మీరు పాస్టర్ గా ఉండి జస్ట్ ఏదో ఇప్పుడు హెల్త్ బాగోపోతేనో, లేకపోతే మ్యారేజెస్ టైంలోనో, లేకపోతే దేనికోసమో ప్రార్థన అనేది ఒకటి చేస్తుంటారు. అవునండి. మీరు పాస్టర్ గా ఉన్నప్పుడు అసలు ప్రార్థన ఎలా చేసేవాళ్ళు, నాకు జస్ట్ 1 నిమిషంలో చెప్పండి, అంటే నాకు నమ్మకం కుదరటానికి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇప్పుడు నేను మ్యారేజ్ చేశాను, బైబిల్ మీద ప్రమాణం చేపించి, నేను పాస్టర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ చేశాను. ఇది మీరు? అవునండి, మీరు వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేశాను. బైబిల్ మీద ప్రమాణం చేసి ప్రార్థన చేపించి. ఓకే. ఇప్పుడు మా మదర్ గారు, ఈవిడెవరండి? మా మదర్ అండి, ఆమె కూడా పాస్టరే. ఇది క్రిస్టియన్ మ్యారేజ్ అండి మాది, పాస్టర్ మధ్యలో చేపిస్తున్నారు. ఇది చూడండి, ఇది క్లియర్గా ఉంది. ఇక్కడ మా మిస్సెస్ అండి, అక్కడ బ్లాక్ హెయిర్ నాది. ఇది క్లియర్ ఉంది. ఇది నాన్నగారండి? మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు అండి. నాన్నగారు, మీరు మా మదర్, మీరు పెట్టింది మా మదర్. మీ మదర్, మీ మిస్సెస్, మీరు వాళ్ళ నాన్నగారు. వీళ్ళ నాన్నగారు. అవునండి. ఓకే. మొత్తం అంతా క్రిస్టియానిటీ అండి ప్రకారం వెళ్ళింది. ఇంకా ఉన్నాయి ఫొటోస్, ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చేసిన విలేజెస్ ఉన్నాయి,
ఓకే. నో ప్రాబ్లం. అట్లా ప్రూఫ్స్ కావాలంటే ఎస్, ఎస్, చాలా. మధ్యలో మాట్లాడదాము. సరే. అంటే ఎందుకంటే నార్మల్ గా డౌట్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే అవును. ఇప్పుడు మీ వేషధారణ ఎలా ఉందంటే అసలు నమ్మను ఇప్పుడు ఒక పాస్టర్ అంటే. అంటే ఒక నరసింహ అవతారం అంటారు చూసారా, ఆ హెయిర్ కానివ్వండి, అట్లుంది. అది చక్కగా ఆ, రుద్రాక్ష కట్టేశారు, అవునండి. అలా ఉన్నారు. అవునండి. ఎవరికి నమ్మకం కుదరదు. ఈయన ఒక పాస్టర్ పైపెచ్చి 10 సంవత్సరాలు చేశానని చెప్తున్నారు అంటే ఎవరు నమ్మరు, ఎవరు కదా, నమ్మరు. అందుకోసమే ఇప్పుడైతే అడిగాను. నిజమండి. ఉమ్, అది ఎందుకంటే చాలా మంది నాకు కూడా ఉమ్, ఆ, నేను ప్రవీణ్ గారికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కౌంటర్ అవి వచ్చినాయి వీడియోస్. ఉమ్, ఆయన కరెక్ట్ కాదు, ఆయన పాస్టర్ కాదు, ఉమ్. మీరే మాట్లాడుకొని ఇట్లా చేస్తున్నారు అని కూడా. అందుకని ఈసారి ఫొటోస్ కూడా ఎక్కడ తీసుకొచ్చారు. చేశారు పాస్టర్ గా? ఉస్నాబాద్, ఉస్నాబాద్. సిద్దిపేట్, ఓకే. సిద్దిపేట డిస్టిక్, ఉస్నాబాద్ మండల్, ఎస్ పోతారం. దాదాపు 350 మంది చెప్తున్నారు సంఘం సభ్యులు. అవునా? మీ ఉపాధి ఏంటి పాస్టర్ గా ఈ 10 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు? పెయింటింగ్ కాంట్రాక్టర్ అండి. ఓకే. పెయింటింగ్ కాంట్రాక్ట్, బిల్డింగ్, హౌసింగ్ బిల్డింగ్ పెయింటింగ్ వర్క్స్ మాయి. ఉమ్, సో అది చేసుకుంటూ ఇది చేసేది, ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా ఉమ్, ఉమ్, చేసేది. యాక్చువల్లీ అది క్రిస్టియానిటీ అంటే అది. ఉమ్. కానీ ఇప్పుడు అలా లేదు కదా, ఇప్పుడు అలా లేదండి. దశంభాగాలు అని చెప్పేసి అయితే వింటున్నాము. అసలు యేసుప్రభు కూడా దశంభాగాలు వద్దంటుండు. ఉమ్, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, నేను చదువుతాను. yes, please. ఎందుకంటే ఇవి పాస్టర్లు చదవనియరు, బైబిల్లో ఉన్నాయి. ఓకే. వీళ్ళకు చదవనియరు. ఉమ్, ఇప్పుడు యెషయా గ్రంథం ఉమ్, 56వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఏముంటుందంటే, వారి కాపరులు గ్రుడ్డివారు. అంటే వారి కాపర్లు అంటే వీళ్ళు పాస్టర్లు, పాస్టర్. వీళ్ళని కాపర్లు అంటారు. ఓకే. వారందరూ తెలివి లేని వారు, అంటే దేవుడు చెప్తున్నాడు. ఉమ్, వారందరూ మూగ కుక్కలు, దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు అనమాట. ఉమ్, ఉమ్, కలవరపరచుచు పండుకొని వారు, నిద్రాసక్తులు. వాళ్ళు ఏం చేస్తారట, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. కుక్కలు ఎట్లా తింటారు అట్లా, వాళ్ళు తృప్తి ఉండదు వీళ్ళకి. మీరు జ్వరం రానియండి, మీకు యాక్సిడెంట్ కానివ్వండి, కానీ మీ దగ్గర నుంచి దశంభాగం రావాల్సిందే, ఉమ్, రావాల్సిందే. ఉమ్, కనికరం చూపించారు ఉమ్, వీళ్ళు ఇట్లా. అయితే చూడండి, ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గం పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ సప్రయోజనమే వెతుకుదురు. వీళ్ళు పాస్టర్లు అంటే దేవుడు చెప్తున్నాడు కాపరుల గురించి. ఇట్లా వందల ఉన్నాయి, ఓన్లీ పాస్టర్స్కే, ఉమ్, విశ్వాసులకు కాదు. వాక్యాలు కొన్ని వందలు ఉన్నాయి. డైరెక్ట్గా కుక్కలని తిడతాడు దేవుడు. మీరు తిండి కోసమే ప్రార్థన చేస్తున్నారు, మీరు తిండి కోసమే. ఇంకటి చూపియండి, ఉమ్, పెద్దలను గనులను తల, కళ్ళల్లాడు ప్రవక్తలు తోక, అంటే తోకలు లాంటి వాళ్ళు వీళ్ళు మనుషుల్ని చాలా. ఇది యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఉమ్, ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడదురు. ఎవరైతే పాస్టర్స్ని వెంబడిస్తారో వాళ్ళ చేత వీళ్ళు మింగివేయబడతారని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఉమ్. ఇవన్నీ చెప్పడం వల్ల యేసుప్రభుని కూడా చంపేశారు వాళ్ళు. అంటే యేసు ప్రభువు ఇప్పుడు ఈ యెహోవా దేవుడికి వ్యతిరేకం అంటారా మీరు? అంటే అలా కాదండి, ఆ, ఈయన వచ్చి రూల్స్ మార్చాడు. ఎవరు? ఎట్లా? యేసు. యేసుప్రభు. ఎందుకంటే అక్కడ కూడా ఈ పాస్టర్లు బిషప్లు అంతా తినేస్తున్నారు అన్ని. ఓకే. సో అందుకోసమే యేసుప్రభు ఇది కాదు లెక్క, ప్రేమతోనే ఉండండి, వాళ్ళని దోచుకోకండి ఉమ్, అని చెప్పుకుంటూ తిరిగిండు. ఉమ్, ఉమ్, సో ఈ మాటలన్నీ పక్కకు పెట్టేసి దశంభాగాలు తీసుకోమన్నాడు అని చెప్తారు. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో దశంభాగం తీసుకోమని ఉన్నది, కానీ అది ఎవరు తీసుకోవాలి? ఏ స్వాస్థ్యం లేని వాళ్ళు తీసుకోవాలి. ఉమ్, అంటే ఇప్పుడు మీరు పాస్టర్ అనుకోండి, మీకు ఏ ఆస్తిపాస్తులు ఉండకూడదు, ఓకే. మీకు ఏ బిజినెస్ ఉండకూడదు, ఉమ్, అప్పుడు నువ్వు తీసుకోవచ్చు. మీరు బాగా ఆస్తిపరులు అయినప్పుడు తీసుకోవద్దు, అసలు ఎవరి దగ్గర చిల్లి గవ్వ తీసుకోవద్దు. అయ్యాక కూడా ఆపట్లేదు కదా. అయ్యాక కాదు, అసలు తీసుకోవద్దండి. ఇంకా చదివిస్తాను ఒక్క నిమిషం. మత్తయి సువార్తలు ఉంటుందండి, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నవారు. ఉమ్, అంటే శాస్త్రులు పరిసయ్యులు అంటే అప్పటి కాలం పాస్టర్లు బిషప్లు వీళ్ళు. ఉమ్, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే.
మోషే పీఠం మందు కూర్చునేవారు. అంటే మోషే ఏది చెప్పిండో అది చెప్తారు వాళ్ళు. అంటే యెహోవా దేవుడు మోషేని నడిపించిండు అన్నట్లుగా. ఉమ్, గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి. అంటే మనుషులకు చెప్తుండు దేవుడు యేసు ప్రభు. ఉమ్, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వాళ్ళు చెప్తారు కానీ చేయరు అని రాసింది. సో వాళ్ళని ఫాలో కాకుండా అంటుండే యేసు ప్రభు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు చూడు, మోయ శక్యము కాని బరువైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు, వాళ్ళు ఒక వేలుతోనైనను ఆ బరువుని మోయరు. అంటే బరువంతా వాళ్ళ మీద వేసేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మా ఒక విలేజ్లో కూడా ఉమ్. కరెంటు బిల్లు కూడా వీళ్ళే కట్టాలి. ఎవరండి? పాస్టర్ పాస్టర్. ఓకే. పాస్టర్ కరెంటు బిల్లు, వాళ్ళ స్కూల్ ఖర్చులు ఉమ్, సంఘస్థులే కట్టాలి. ఉమ్, బరువు వీళ్ళ మీద వేసేస్తారు. ఉమ్, అట్లా ఉమ్, ఇట్లా చాలా ఉన్నాయండి. ఇక కొన్ని వందల వచనాలు ఉన్నాయి. ఉమ్, అయితే ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే ఉమ్. అసలు గుడి కట్టమని లేదు, కానుక ఎక్కడ? తీసుకోమని లేదు ఎక్కడ. ఓకే. ఇంకోటి, ఉమ్, ఇక్కడ ఒక శిష్యుడు ఉంటాడు స్టెఫెన్ అని. ఉమ్, ఆ స్టెఫెను యేసుప్రభు చనిపోయిన తర్వాత ఈయన చెప్తాడనమాట. ఏమని? అసలు గుడులే కట్టొద్దన్నాడు అయ్యా యేసుప్రభు, హృదయంలో ఉంటా అన్నాడు. అంటే విగ్రహారాధన అనేది లేదు కదా. విగ్రహారాధన అనేది లేదు, ఉమ్. As per వద్దన్నాడు. బైబిల్ చెప్తున్నాను. యాజ్ పర్ బైబిల్ అయితే విగ్రహారాధన వద్దు. అవును, మరి అసలు విగ్రహం లేనప్పుడు దానికి మందిరం ఎందుకు? మందిరం ఎందుకు? ఇది కూడా వాస్తవమే. ఉమ్, అయితే ఆ స్టెఫెన్ అనే శిష్యుడిని రాళ్ళతో కొట్టి చంపేస్తారు గుడి వద్దన్నందుకు. ఓ. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన మాట ఆయన చెప్పిండు అనమాట. ఉమ్, అసలు మనం గుడిలే కట్టొద్దు. అసలు న్యూ టెస్టిమెంట్లో గుడులు కట్టమని లేదు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు కదండి, గుడి కట్టిండా? యేసుప్రభు 12 శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఎవరు గుడి కట్టలే. ఉమ్, ఉమ్, వాళ్ళంతా వాళ్ళు డేరాలు కుట్టుకుంటా పని చేసుకుంటా ఈ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. ఉమ్, ఉచితముగా బోధించుడి అని రాసింది. మీ జీతం అదే. పాస్టర్లు ఉచితముగా బోధించు. బోధించాలి మీ సువార్తని. ఆహారం వాళ్ళు పెడతారు, మీరు తినాలి, అంతే. అంత మట్టుకే, పైసలు అడగకూడదు. కానీ ఇప్పుడు మొత్తం రాంగ్ నడిచిపోతుంది. చాలా మంది పూర్ పీపుల్ అయితే నలిగిపోతున్నారు. ఎందుకంటే ఒక బర్త్డేకు రాడు, మ్యారేజ్కు రాడు, పైసలు ఇవ్వకపోతే, చనిపోతే రాడు పాస్టర్. పాస్టరు. వీళ్ళకేమో అదే భయం, మీరు నరకం పోతారు అని చెప్పేస్తారు వీళ్ళు. ఉమ్, వీళ్ళు చాలా అమాయకులు ఉంటారు కదండి ఊర్లల్లో. అవును. వాళ్ళకి ఏం తెలుసు? ఉమ్, ఉమ్. ఇప్పుడు సిటీలు అంటే వేరు, ఇక పల్లెటూళ్ళు అయితే చాలా మోసపోతున్నారు. శాంసన్ గారు, మీరు అసలు ఏమీ సంపాదించలేదా పాస్టర్ గా చేసి ఈ 10 సంవత్సరాల్లో? లేదండి, అసలు నేను కానుకలే తీసుకోలేదు. మంచి పాస్టర్ అంటారు అయితే మీరు. మంచి పాస్టర్ అనకంటే ఒక మంచి వ్యక్తి అనడం బెస్ట్ ఏమో. అంటే నాకు ఆ పాస్టర్ పాస్టర్ అంటే చేసినా కానీ నేను కూడా గా ఇందులోకి వచ్చినాక షైగా ఫీల్ అయినా. అసలు అనవసరంగా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను నేను. కాదు, ఉమ్. 10 సంవత్సరాలు క్రిస్టియానిటీలో 4 ఫాదర్స్ నుంచి కంటిన్యూ అయ్యి 10 సంవత్సరాలు మీరు బోధించి ఒక 300-350 మందికి బోధించి ఉమ్. ఏంటి అంత స్ట్రాంగ్ రీజన్ సనాతన ధర్మంలో, నేను- హిందూ మతంలోకి రావటానికి? నేను భగవద్గీత చదివినాక చాలా అట్రాక్ట్ అయిపోయానండి ఉమ్. బాగా. కాదు, అసలు ఈ గ్రంథం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఒకవైపు మీ చేతిలో నిత్యం బైబిల్ ఉంటుంది అవును, కదా, అవునండి, మీరు దాన్నే బోధిస్తూ ఉంటారు. అవునండి. అది పక్కన పెట్టి అసలు ఈ గ్రంథాన్ని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ గ్రంథం పట్టుకోవాలని ఎందుకు అనిపించింది అంటే, అకార్డింగ్ టు ఐఎమ్ ఇండియన్, నాకు ఒకటి ఉండేది ఏంటిదంటే, ఈ ఇండియాలో ఇది క్రిస్టియానిటీ మొత్తం వెస్టర్న్ది, మనది కాదు. మరి మన గ్రంథాలు ఏం చెప్పినాయి? మరి మన దాంట్లో ట్రూత్ లేదా, ఉమ్, ఏం సత్యం లేదా అంటే ఉన్నది. సో నేను ఇది ఫాలో కావాలి కానీ అది ఎందుకు ఫాలో కావాలనేది నా యొక్క ఆలోచన. నేను ఇండియాలో ఉన్నప్పుడు, నేను ఇండియాలో పుట్టినప్పుడు నా దాంట్లో మంచి మార్గం ఉంటే ఇంట్లోనే పోతా కదా, ఉమ్. మళ్ళీ ఈ వెస్టర్న్ కల్చర్ నాకెందుకు? ఈ థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? ఇది 10 years బ్యాక్ వచ్చిందండి. పాస్టర్ గా ఉన్నప్పుడే పాస్టర్గా వచ్చింది? ఉన్నప్పుడే వచ్చింది నాకంతా. ఎందుకంటే ఉమ్, ఎక్కడ చూసినా క్రిస్టియానిటీ మోసమే. ఇంకా నేను ఒక్కని మంచిగా ఉంటే ఎడ మారుతుంది. ఉమ్. అంత ఆ, అంత మోసమే. ఆ, ఇది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఉమ్, ఈ పాస్టర్లు వీళ్ళు ఓన్లీ తినడానికే అండి, ఓన్లీ తినడానికే. ఉమ్. వీళ్ళు దేవుడే చెప్తున్నావు కదా, మూగ కుక్కలు వాళ్ళు, వీళ్ళు తినడానికే పుట్టినరు అని చెప్తాడు దేవుడు. ఎవరిని కనికరించరండి వాళ్ళు. మీకు యాక్సిడెంట్ అయిపోయి ఉమ్. ఆ నెల కూడా దశంభాగం రావాలి చర్చికి, బా. మరి ఎట్లా? ఉమ్, ఎంతమంది ఓర్చుకుంటారు? ఏంది కథ అది? ఉమ్, ఉమ్, బాగా బాగా ఉమ్.
ఇంకా లోతుగా నేను ప్రతిదానికి ఇంటికి రావాలంటే పైసలు కావాలి, వాళ్ళ ఇంటికి రావాలంటే పైసలు. పెళ్ళిళ్ళ కూడా ఉమ్. వాళ్ళు తిన్నాకనే అందరు తినాలి, ఎవరు పాస్టర్ పాస్టర్లు తిన్నాకనే అందరు తినాలి. తర్వాత నాకు ఈ క్రిస్టియానిటీ అంతా కరెక్ట్ అనిపించలేదు. ఇవన్నీ చూసి చూసి ఇవన్నీ చూసి ప్లస్ అయినా కానీ దేవుడు అయితే ఇక అక్కడిని దేవుడు మనకొద్దు. మన ఇండియన్ కల్చర్ చాలా ఉంది అనేది మేము డిస్కషన్స్ చేసుకొని బాగా మహా ఋషులు రాసిన గ్రంథాలు చదివి ఇవన్నీ డిస్కషన్ చేసుకొని సార్ మనదే మంచిది ఇది. ఆయన మా తాతల నాటి నుంచి క్రిస్టియన్స్ అయితే ఇంకో తాత అయితే హిందువే కదా, ముత్తాత కంటే వాళ్ళ డాడీ హిందువే కదా. సో అకార్డింగ్ టు హిందూయిజం నేను టోటల్గా ఇటు మారిపోయాను. మీకేం నచ్చింది అంటే భగవద్గీత చదివాను అన్నారు, కొన్ని గ్రంథాలు చదివాను అన్నారు, అసలు అది వదిలేసి ఇందులోకి రావడానికి మీకేం నచ్చింది? నాకు నచ్చింది దయ, క్షమ, ప్రేమ, శాంతి, దానం. ఇవి ఉంటే ఆత్మకు జ్ఞానం వస్తుంది. నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు జై కల్కి భగవాన్ అన్నాం కదా, నేను ధ్యానం చేస్తే ఆ భగవంతుడే వచ్చి మాట్లాడతాడు నాతో. నేను అంత ఇమ్మోజ్ అయిపోతా, దేవుడే వచ్చి మాట్లాడతాడు. నాకే కదా ఎవరికైనా సరే. దాన్నే మనం 6th సెన్స్ అనుకుంటాము. కొంతమంది ఆ 6th సెన్స్ మాట వినరు, కొంతమంది వింటారు. ఈ ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది. యాక్చువల్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగాలండి, ఇప్పుడు హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నారు కదా అందరు. దేనికోసం అండి? అసలు దేనికోసం అందరు దేవుని కావాలనుకుంటున్నారు? పూజలు కానీ ప్రేయర్స్ కానీ. అంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళకు ఉంటుందండి. ఇక్కడ దేనికోసం అనేది క్వశ్చన్ వచ్చినప్పుడు కొంతమంది వచ్చేసి వాళ్ళ స్వలాభాలో లేకపోతే కుటుంబ ప్రయోజనమో లేకపోతే సొంత వ్యక్తిగత కారణాలు కొన్ని ఉంటాయి. కొంతమంది వచ్చేసేసి లైక్ ఏంటంటే మానసిక ప్రశాంతతో, లేదంటే ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఒక ధ్యానంలో ఆయనతో ఎప్పుడు నిత్యం మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకే మనం ఋషులు ఇంకా వేరే పేర్లు ఇచ్చుకోవాలి. ఇంకొంతమంది ఇంకా బాగా ఆధ్యాత్మికంలో మునిగిపోయి మొత్తం అంతా ఇదిగా ఉన్నప్పుడు ఏంటంటే బయట బంధాలన్నిటినీ కాదనుకొని ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళకి, అంతే. ఇప్పుడు దేవుడు కావాలి, ఇప్పుడు పూజ చేసినాం అనుకోండి, ఏమని మొక్కుతాం మనం? అసలు దేవుణ్ణి ఏం కావాలని మొక్కుతాం? నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటది. అంటే బాగుండాలని. కరెక్ట్. టోటల్ గా సబ్జెక్ట్ ఏంటంటే బాగుండాలని. మరి క్రిస్టియన్స్ చేస్తున్నారు, ముస్లిమ్స్ చేస్తున్నారు, హిందూస్ చేస్తున్నారు, ఎవ్వరు బాగలేరుగా. అసలు ఏం జరుగుతుంది భూమి మీద? మరి అసలు ఎవరు బాగలేరు కదా, అందరికీ రోగాలే, యాక్సిడెంట్సే, సూసైడ్సే, అప్పులు, కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. మరి ఏ దేవుడు ఏం చేస్తలేడా ఎవరికి? లేకపోతే మన భక్తే రాంగా, లేకపోతే దేవుళ్ళే రాంగా అసలు అనేది నాకు చిన్న పాయింట్. అయితే ఇక్కడ హిందువులు ఫాలో అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ హిందూ కల్చర్లో ఉన్నారు కాబట్టి కర్మ సిద్ధాంతం, అక్కడ లేనిది ఇతర మతంలో లేనిది ఇక్కడ ఉన్నది. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన ఏ దేనికైనా సరే కర్మని అనుభవించక తప్పదు. శివునికి మనము ఆరాధిస్తే ఏ రోగం కూడా రాదండి. మరి ఇంతమంది హిందువులకు వస్తుంది, క్రిస్టియన్స్కి వస్తుంది, ముస్లిమ్స్కి వస్తుంది, మరి ఏం జరుగుతుంది భూమి మీద? అసలు కరెక్ట్ ఆరాధన ఏంటి మరి? అదే ఆరాధన అనేది ఎలా చేస్తున్నారు? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను. ఒకప్పుడు దేవుడే దిగి వచ్చి వీళ్ళకి వరాలు ఇచ్చినవి ఉన్నాయి. ఈవెన్ రాక్షసుడు నిష్ఠగా పూజించినా సరే, ఆయన్ని ధ్యానం చేసి ఇది చేసినా సరే వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు కనీసం అసలు మన మాట వింటున్నారా అనేది కూడా గ్యారంటీ లేదు. దేవుళ్ళు మన మాట వింటున్నారనా? దేవుడు ఎప్పుడు వింటాడండి, మనమే సరిగా పోతలేము. అదే మనం చేసే పద్ధతి అంటున్నా. ఇప్పుడు నేను మన హిందూస్ని కూడా కోపం చేస్తున్నాను. ఎందుకు అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వాళ్ళ దేవునికి ఇచ్చినంత మర్యాద మన హిందువులలో ఇస్తలేరు. ఒక యూనిటీ లేదు. ఇంకోటి ఏంటిదంటే, ఇప్పుడు వాళ్ళు చూడండి, యేసు ప్రభు వైన్స్ అని ఎక్కడైనా కనిపిస్తుందా? కనపడు. అల్లా వైన్స్ అని కనిపిస్తుందా? కనపడు. మన వైన్స్ షాప్స్ మీద మొత్తం దేవుళ్ళ పేర్లే, కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. మీకు ఇందులో నచ్చంది? రైట్, నచ్చందని కాదండి,
యాక్చువల్లీ మన హిందూస్ చేయడం వల్లనే మనది ఇండియాకి ఇట్లా అవుతుంది క్రిస్టియన్స్ ముస్లిమ్స్తో. మనమే కరెక్ట్ ఉంటే అసలు వీళ్ళది ఏముండదు. రైట్. ఎందుకంటే వీళ్ళంతా దేశద్రోహుల కిందకి వస్తారు పాస్టర్స్ అంతా. ఎందుకంటే నువ్వు హిందూగా ఉండి మారి క్రిస్టియన్ అయిపోయి మళ్ళీ ఒక హిందూని నువ్వు పాడు చేస్తున్నావు. అంటే యుద్ధం జరిగినప్పుడు మన సోల్జర్స్ పాకిస్తాన్ వాళ్ళతో కలిసిపోయి మనల్ని అటాక్ చేసినట్టే ఇది. అంటే దేశద్రోహుల కిందకే. మనం కరెక్ట్ ఉంటే ఇవన్నీ ఉండవు. ఇక్కడ మన హిందూస్ చాలా ప్రేమ కలిగే ఉంటారు, కొంచెం నెమ్మదితోనే ఉంటారు, కానీ వీళ్ళకు దయ దాక్షిణ్యం అట్లాంటివి ఉండవు ఇందులో క్రిస్టియానిటీలో ముస్లిమ్స్లో. ఓకే. హిందూస్లో ఉంటుంది అది. కానీ నేను వినదాని వరకు ప్రేమ మతం, దయగలిగిన మతం అనే కదా బోధిస్తారు. మరి ఒక పాస్టర్ని చెంప మీద కొడతానండి, మరి ఇంకో చెంప చూపిస్తాడా? మరి దయ అంటున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, వాళ్ళు ఎందుకు కేసు పెట్టాలి? మరి యేసుప్రభు చూసుకుంటాడని వదిలేయచ్చు కదా. మరి యేసుప్రభు మీదనే ఉమ్మొంచేసారు, ఆయన ఒట్టి తుడుచుకున్నాడు, మరి నువ్వెందుకు తుడుచుకోవు? అంటే యేసుప్రభు కన్నా గొప్పనివా? అసలు కేసులు కూడా పెట్టొద్దు వాళ్ళు, అసలు అసలు గుడే కట్టొద్దు వాళ్ళు, వాళ్ళకి రూలే లేదు బైబుల్ ప్రకారం. గుడి కట్టినావంటే నువ్వు అదొక మతం ఏర్పాటు చేస్తున్నావు. యేసుప్రభు ఏమో నీకు దయాగుణం చేయమన్నాడు కదా. కానీ శాంసన్ గారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు లక్షల సాక్ష్యాలు అవి అవన్నీ అంటే అండి మేము చూస్తున్నవి కొన్ని ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచో తగ్గని రోగం తగ్గిందని, కాళ్ళు వచ్చినాయని ఒక్కొక్కళ్ళు అయితే అక్కడే లేచి లేదు, పరిగెడుతున్నారు. అవి ఏం లేదండి, అదంతా అమౌంట్ ఇచ్చి చేపియడమే. మీరేమన్నా చూసారా? నేను వైజాగ్లో చూసానండి, మా బొమ్మడిది కూడా చూపించాడు. చర్చ్ వెనకాల రూములో ఇది ప్రాక్టీస్ జరుగుతుంటుంది. ఏది, నేను నీకు ప్రేయర్ చేయగానే నువ్వు పడిపోవాలి, నీ క్యాన్సర్ గడ్డ ఉంది, నువ్వు ఎంతమంది డాక్టర్స్ దగ్గర పోయినా అది కాలేదు, సో నేను ప్రేయర్ చేస్తా. ఇది ఎట్లుంటుందంటే అండి, ఒకరికి 3,000 చొప్పున, 2,000 చొప్పున, 500 చొప్పున వీళ్ళు మాట్లాడుకుంటారు అంతే, ఆర్టిస్ట్ లాగా అంతే. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నేను ఉంటాను, నా మనిషి స్టేజ్ కింద ఉంటాడు, అక్కడ మాట్లాడుతుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినారండి? పలానా ఊరు. అచ్చా, ఆహా, మీరు ఏం చేస్తుంటారు, అది ఇది, మీకు అసలు ఏం ప్రాబ్లం అంటే నాకు కొంచెం కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి అని చెప్పింది అనుకోని, ఈ మెసేజ్ అంతా పాస్టర్కు, స్టేజ్ మీద ఉన్న పాస్టర్కి పోతుంటుంది. ఆయన ఏమంటాడంటే, అగో రెడ్ కలర్ రంగు వేసుకున్న అతను నాకు దేవుడు చెప్పిండు మీకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. ఇదంతా ట్రాష్ అనండి, ఇదంతా అసలు ఏది లేదు, ఓన్లీ ఇది ఒక బిజినెస్. ఎందుకంటే నేను నా కళ్ళారా చూసిన కాబట్టి చెప్తున్నా, ఇదంతా బిజినెస్. ఎందుకంటే కొన్నిట్లల్లో నేను యాజ్ ఏ పాస్టర్ని కాబట్టి నాకు అలౌడ్ ఉంటుంది వాళ్ళ దాంట్లో, నేను వెళ్ళి చూడొచ్చు. సో అప్పుడు నేను కూడా షాక్ అయ్యాను, ఇదంతా బిజినెస్ ఏనా అంటే. దేనికోసం అంటే వీళ్ళు అమ్మే ప్రేయర్ ఆయిల్స్ కోసం, వీళ్ళు అమ్మే రకరకాలుగా మొత్తం డబ్బు కోసమే అండి. ఓకే, మొత్తం డబ్బు కోసమే. అసలు వీళ్ళు యేసుప్రభుని కూడా సరిగ్గా నమ్మరు, వాళ్ళకు ఓన్లీ కానుకల కోసమే. నీకు పేద ప్రజల నుంచి ధనవంతుల దాకా అమౌంట్ కోసమే వీళ్ళ ప్లాన్ అంతా, మొత్తం అదే, మొత్తం టోటల్ ప్లాన్. ఎందుకంటే వీళ్ళు అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు మన వరంగల్ దగ్గర కర్ణాపురం అని ఉంటుంది, అక్కడ లక్షల మంది పోతుంటారు సాటర్డే సండేస్. అక్కడ ఆ పాల్సన్ అనే పాస్టర్ నడుస్తుంటే ఆయన మట్టి తీసి గ్లాసులు వేసుకొని తాగుతారు. అంటే బాగా మూఢనమ్మకం లాగా ఆ పాస్టరే దేవుడు అయిపోయింది వీళ్ళకి, ఆ పాస్టరే దేవుడిగా. అలా తయారు చేస్తారా? అట్లా వీళ్ళు తయారు చేస్తారండి. అక్కడ దయ్యం పట్టిన వాళ్ళని కూసబెడతారు, చైన్లు కడతారు, వాళ్ళకు పోనీయర్ అక్కడికి వెళ్ళి పాస్టర్ వచ్చి ప్రేయర్ చేస్తాడు అంటారు, ఆ దయ్యం పోతుంది అంటారు. అట్లాంటిది ఏం లేదండి, ఇదంతా మొత్తం మనీ మైండెడ్ పర్సన్స్. క్రిస్టియానిటీలో ఈ స్వస్థత ఇది అట్లా ఏం ఉండదు. ఒకవేళ యేసుప్రభు ఉంటే ఆయన ఏ పాపం చేయలేదు అంటారు కాబట్టి ఆయన ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళది మాత్రం కాదండి, పాస్టర్స్ అయితే కాదు. ఇదంతా మనీ ఇచ్చి చేపియడమే, మనీ ఇచ్చి చేపియడం. ఇప్పుడు ఒకడు సడన్ గా కుంటోడు లేచినట్టు, ఇది మన దేశంలో కాదు, ఇంకా ఫారిన్ కంట్రీస్ లో కూడా అంతే. చనిపోయిన వాళ్ళని లేపుతారు ఫారిన్ కంట్రీస్లో. ఇంకా
ఆ. ఓకే. ఇది ఇంకా చాలా పెద్దది ఫారిన్ కంట్రీస్ లో, మన దగ్గర ఇంకా తక్కువ. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మన దగ్గర. ఇప్పుడు స్టార్ట్ అయింది మన దగ్గర. ఓకే. చాలా అండి. వీళ్ళంతా ఎట్లా చేస్తారంటే హిప్నటైజింగే. అంత స్టేజ్ దగ్గర పోయినాక నువ్వు ఆయన అవునంటే అవును కాదంటే కాదు అనాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద మనిషి నీ దగ్గరకు వచ్చిండు. ఇక కొంతమంది అమాయకులు ఉంటారు, వీళ్ళకి ప్రేయర్ చేస్తే అసలే వీళ్ళు మాట్లాడుకున్న వాళ్ళు పడిపోయినాక వాళ్ళు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా పడిపోతారు. ఎందుకంటే ఇక వాళ్ళు పడ్డాక నేను పడొద్దా అట్లా. ఇదంతా ఒక దొంగ బుద్ధి, దొంగతనం, అంటే మొత్తం దోపిడే. ఇది చాలా వరకు అయితే ఏ పాస్టర్ అయినా సరే దేశద్రోహే 100%. ఇది ఇంత క్లియర్ గా చెప్తున్నారు. నాకు ఇంకొక విషయం ఏం తెలిసింది అంటే, మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని మంత్స్ అవుతుందా పాస్టర్స్ నుంచి బయటకు వచ్చి? నేను 10 years అవుతుందండి. కాదు, అసలు ఇది వృత్తి వదిలేసేసి వృత్తి వదిలేసి 10 years అవుతుంది. అంతకుముందు 10 years నేను పాస్టర్. ఓకే. అసలు ఈ 10 years ఎక్కడున్నారు? ఎక్కడ సోషల్ మీడియా కండబడకుండా? ఏం లేదండి, నాది నేను పని చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, పిల్లలు, బంగ్లా, కారు, అన్నీ రెగ్యులర్. నా బిజినెస్ నాది. తర్వాత మెల్లగా నాకు అనిపించింది ఏంది సనాతన ధర్మంలో కూడా. ఇప్పుడు నాకు ఒకటి డౌట్ అండి. ఇప్పుడు త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, ద్రౌపది యుగంలో కృష్ణుడు ఉన్నాడు. ఇది ఏం యుగం అంటారు దీన్ని? ఇప్పుడు మీరే అన్నారుగా జై కల్కి భగవాన్ అని. అంటే కలియుగం. ఇది అందరికి తెలుసు కలియుగం. మరి కల్కి భగవాన్ గుడులు ఏవి, ఆయన పూజలు ఏవి, ఎక్కడు? దేవుడేమో అప్డేట్ అయ్యిండు, మనిషి అప్డేట్ అవుతలేడు. అసలు పూజలు ఇప్పుడు కల్కి భగవానుడు కూడా అండి ఏం చేయనికి వచ్చిండు? సత్యయుగం తీసుకురావడానికి వచ్చిండు. మరి అసలు కల్కి భగవాన్ గురించి ఎవరికి ఏం సరిగా తెలియదు కదా. అంటే మనమే చాలా బ్యాక్ ఉన్నాం. ఇంకా కల్కి భగవాన్ అసలు గుడులు కూడా లేవు, ఆయన పూజలు కూడా జరుగుతలేవు. ఎందుకు బ్యాక్ ఉన్నాము అంటానికి కూడా రీజన్ శాంసన్ గారు, సగం మన సంపద కానివ్వండి, లేకపోతే మన సంస్కృతి కానివ్వండి, కొన్ని గ్రంథాలు కానివ్వండి నాశనం చేయటం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకోండి. ఇప్పుడు ఈ మిషనరీ స్కూల్స్లో కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్కి సంబంధించినవి కొన్ని ఉంటాయి ఆర్గనైజేషన్స్, లేదంటే విద్యాలయాలు, లేకపోతే విశ్వవిద్యాలయాలు. వీటిల్లో వాళ్ళు ఖురాన్ గురించి, లేకపోతే ఈ మిషనరీ స్కూల్స్లో బైబుల్ గురించి చక్కగా బోధించుకోవచ్చు. బట్ ఈ హిందువుల స్కూల్స్లో లేదా వేరే ఏ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈ హిందూ గ్రంథాలని బోధించడం నిషేధం. అది కాన్స్టిట్యూషన్ చెప్తోంది మనకి. సరే, ఒకవేళ అదే అనుకోండి. అంటే ఇప్పుడు మొదట నాకు తెలిస్తేనే కదా నా పిల్లలకి చెప్తాను. సరే, ఒకవేళ అదే అనుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతారు, వాళ్ళ ఇంట్లో కూర్చొని ఖురాన్ చదువుతారు, మన వాళ్ళు ఎందుకు చదువుతలేరు? కరెక్ట్. డైలీ 10 minutes ఇవ్వచ్చు కదా మదర్ ఫాదర్ అందరు పిల్లలు కూర్చోబెట్టారే, రోజు ఇట్లా వాక్యం చదువుకొని మనం పోవాలి, నువ్వు స్కూల్కి పో, నేను డ్యూటీకి పోతా అని. వీళ్ళు మన వాళ్ళు ఎందుకు ఫాలో అవుతలేరు? మరి గ్రంథాలు చదివితేనే కదా నీకు అర్థమయ్యేది అసలైన సత్యం ఏంది, అసలు జ్ఞానం ఏంది. అసలు నేను ఈ ఎడ్యుకేషనే రాంగ్ అంటానండి. మీరేమంటారు? అసలు భూమి మీదకి వచ్చిన ఈ ఎడ్యుకేషన్ ఏదైతుందో దాన్ని కూడా రాంగ్ అంట అకార్డింగ్ టు కల్కి భగవాన్. ఎందుకు రాంగ్ మరి? ఇప్పుడు చదువుకున్నాక, చదువుకోక ముందు మనకు నార్మల్ డెలివరీస్ అయ్యేటి. మరి చదువుకున్నాక అందరికీ సిజరీన్ ఎందుకు అవుతుంది? అంటే వాళ్ళు గ్రేటా, వీళ్ళు గ్రేటా? చదువుకుంటే అంటే చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ. మరి అసలు ఈ ఎడ్యుకేషనే రాంగ్ అంటున్నాను నేను. ఎంతమంది మీకు పిల్లలు? నాకు ఒక బాబు అండి. ఏం చదువుతున్నాడు? లేదు, అసలు చదివించలేదండి. బాబుని చదివించలే. అసలు LKG UKG అంటే ఇంట్లోనే అన్ని నేర్పించాం, చదివి. ఇప్పుడు ఏం చేస్తాడు బాబు? నాతోనే కాంట్రాక్ట్ వర్క్లు, నా వర్క్లనే, నా బిజినెస్ తిరుగుతాడు. ఓకే. సంపాదన ఎలా ఉంటుంది మీది? అది మంచిగా ఉంటుంది, కార్లు, కాంట్రాక్ట్ వర్క్ కదా. అదే విన్నాను. సో ఇప్పుడు మేము ఇది కూడా పొల్యూషన్ ఎక్కువ అయిపోతుందని అన్ని తీసేసామండి. ఏం తీసేశారు? బైక్స్, కార్లు, AC అన్ని తీసేసాం. ఎందుకంటే ఒక మట్టి ఇల్లు కట్టుకొని పూర్వకాలంలో వాళ్ళు ఎలా బతికారో అలానే బతకాలని. అందుకని బస్సులు వస్తున్నాం మేము.
సరే బస్సు ఒక పొల్యూషన్, మా బండ్లో ఒక పొల్యూషన్ ఎందుకు, ఒకటే పొల్యూషన్ కానీ. మరి ఎందుకంటే నేను ఈ గ్రంథాలతో సహా ఇది నాకు ఈ వరల్డ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు అసలు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటిదంటే నేచర్ ని రెస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం వేడి పెరిగిపోతుంది. అకార్డింగ్ టు సైన్స్ కూడా ఇప్పుడు మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇంకా కొన్ని సంవత్సరాలకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటాడు. మన పిల్లలకి మనం ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది వాటర్ బాటిల్స్ కొనుక్కున్నట్టు. మొత్తం భూమి పాడైపోయిందండి. ఇది కలియుగంలో లాస్ట్కి వస్తున్నాం మనం. ఇది గ్రహిస్తలేరు ఎవరు. అసలు ఇప్పుడు బ్రతికే జీవితం ఎవరిది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. పూర్వకాలంలో వాళ్ళు బతికారు చూడు, అది కరెక్ట్ లైఫ్. ఎందుకంటే 100 years వారు ఆరాంగా బతికారు, ఏ రోగం లేదు, నిద్రలనే చనిపోయేవాళ్ళు. మరి ఇప్పుడు 20 yearsకే హార్ట్ అటాక్. ఇప్పుడు చూడండి ఎంతకాలం బతుకుతున్నాం మనం, అందాజా మీరు వేసుకోండి ఎంతకాలం బతుకుతున్నాం. 60-70. 60లో కూడా టాబ్లెట్లు మింగుకుంటూ బతకడమే. ఒక హ్యాపీ లైఫ్ అంటే 35-40 ఏమో. ఓకే 50 వేసుకోండి. 50నా? ఓకే. ఇందులో సగం తీసేయండి. ఎందుకు 12 hours నైట్, 12 hours డే, అంటే 25 years వేసుకోండి. ఈ 25 yearsలో మనం 15 years చిన్న వాళ్ళమే, మనకేం తెలియదు. ఏం మిగిలిందండి? 10 అటు 25 పోయినాయి, ఇటు 15 పోయినాయి, అంటే ఇంకా 10 years మిగిలినాయా? 10 yearsలో పెళ్లి కావాలి, ఎంజాయ్ చేయాలి, బంగ్లా కట్టాలి, కారు కొనాలి, కొట్లాటలు అవుతాయి అని అన్నీ. అసలు ఎందుకు ఊరుకుతున్నారో ఎవరికి తెలియదు. నేనేమంటానంటే తినడానికి బ్రతకడానికి సంపాదించుకోండి చాలు, మిగతాదంతా నువ్వు ఏది చేసినా రోగమే. ఈ భూమి మీద రోగం తప్పించి ఏది లేదు. భూమి లోపల ఉన్న ఖనిజాలన్నీ తీసేస్తున్నారు, గోల్డ్, బొగ్గు, కావాల్సిన ఇండస్ట్రీస్ కావాల్సిన మినరల్స్, మెటీరియల్స్, స్టీల్ అన్నీ. మరి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తారు? నెక్స్ట్ జనరేషన్కి ఏం దొరుకుతుంది అసలు భూమి మీద? ఓన్లీ పొల్యూషన్ తప్పించి ఏముండదు. ఇప్పటికే మీరు సిజరిన్ చేసి, అంటే నార్మల్ డెలివరీ కాకుండా సిజరిన్ చేయడానికే లక్షలు పెట్టి చదువుకొని సిజరిన్ చేస్తున్నారు. మరి మా ఊర్లో మా కాలంలో, అప్పుడు మా తాతల కాలంలో లేదు కదా. మనం తినేదే మొత్తం కెమికల్ ఫుడ్. ఎన్ని సంవత్సరాలు ఉందనుకొని ఉరుకుతున్నారు అనేది నాదొక ప్రశ్న. ప్రతి సంవత్సరం మీరు చూడండి వేడి పెరిగిపోతుంది భూమి. అసలు అక్టోబర్లో ఎండలు ఇంత కొట్టొద్దు. ల్యాండ్ స్లైడ్స్, వైల్డ్ ఫైర్స్, అడవులు తలగబడుతున్నాయి, నదులు ఎండిపోతున్నాయి, వరల్డ్ వైడ్గా యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 4 years 5 years నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ రేడియేషన్ అంతా ఎక్కడ పోతుంది? సో దైవభక్తి ఉండాలి, మన దేశం మీద కూడా భక్తి ఉండాలి, లేకపోతే అసలు వ్యర్థమండి. అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు, ముస్లిమ్స్ నమాజ్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ ప్రార్థన చేస్తున్నారు, ఎవరైనా శరీరం కోసమే చేస్తున్నారు. అసలు దేవునికి ఏం కావాలి? ఆత్మ కావాలి. నీ శరీరంతో ఆయనకేం పని? మన ఇంట్లోనే ఉంచుకోరు, పడేస్తారు. మనము పరమాత్మ అవటం చనిపోతే, ఆత్మ గురించి ఆలోచించేవాడు ఎవరూ లేరు. అందుకనే ఈ రోగాలు, ఈ పొల్యూషన్, ఈ కలి రాక్షసుడు మొత్తం నాశనం చేస్తున్నాడు. కల్కి భగవాన్ని ఎవరు నమ్ముతలేరు. అసలు వ్యర్థంగా పూజిస్తున్నారు అందరూ నన్ను అడిగితే. అసలు మనుషులందరూ ఒకటి కావాలి. ఇప్పుడు మీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. మనం చనిపోతే పరమాత్మ అవుతుంది. మరి ఇందులో ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఎక్కడున్నాడు ఆత్మకి? అసలు సనాతన ధర్మం అంటే సరిగా తెలియదండి ఎవరికి. చాలా మంది కూడా వీడియోస్ చూసిన నేను, సనాతన ధర్మం అంటే ఎటర్నల్, ఆది అంతం లేదు అని చెప్తారు. మరి అది ఏముంది భూమి మీద? అది చెప్పండి. అది ఏంటిది మరి? ఆ సనాతన ధర్మం అనేది ఏముంది భూమి మీద? చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీరు చెప్పండి ఒకటి. ఏంటిది సనాతన ధర్మం అంటే? మనమే కదా సాక్ష్యం, మన ఆత్మలే కదా. కదా, మరి ఆ ఆత్మ సనాతన ధర్మం అవుతుంది. కానీ నువ్వు శరీరంతో ఎంత చేసినా కానీ సనాతన ధర్మం ఎట్లయితుంది?
అందుకనే ఆత్మ గురించి ఆలోచించని వాడు పశువుతో సమానమని కృష్ణుడు చెప్పిండు. ఎవరైనా సరే నాకు బంగ్లా కావాలి, కారు కావాలి, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలని అడిగితే అదంతా శరీరం కోసమే అడుగుతున్నావు కదా. కరెక్ట్. కానీ శరీరము తర్వాత ఉండదు కదా, అది ఆత్మ కోసం కదా అడగాలి. అప్పుడు ఆత్మ కోసం ఏం అడగాలంటారు? ఏం లేదండి, అసలు ధ్యానం అంటే ఏం తెలుసా? మౌనమే. అసలు మనం భూమి మీదకి వచ్చి చేసేది ఏమి లేదు, ఆయనను ధ్యానించుకోవడమే. కావలసినంత సంపాదించుకోవడం, తినడానికి, ఉండడానికి, మిగతా అంతా వ్యర్థమే. అందుకని అన్ని తీసేసిన నేను. ఇప్పుడు ఢిల్లీ నుంచి అయోధ్య రామ్ మందిర్ వరకు 700 కిలోమీటర్లు. అవును. ఎన్ని నెలలు పట్టిందండి? 5 months పట్టిందండి. మొత్తం కుటుంబం అంతా ఫ్యామిలీతో. ఎన్ని ఇయర్స్ బ్యాక్? అయ్యో, అక్కడ అయిపోయి వచ్చామండి. సేవ్ సనాతన ధర్మ అని బోర్డు పట్టుకొని, సేవ్ సనాతన ధర్మ అని బోర్డు పట్టుకొని మొత్తం ముస్లిం ఏరియాలలో కూడా తిరిగామండి. సనాతన ధర్మకు బచావ్. అక్కడంతా హిందీ వాళ్ళు కదా. ఢిల్లీ నుంచి అయోధ్య రామ్ మందిర్ దాకా ఈ బోర్డ్స్ పెట్టుకొని నడిచాము మేము, హైవే మీదనే. 5 months మొత్తం ఫ్యామిలీ ఎంతమంది అండి? 6 members అండి. 6 members. మా బాబు, మా కోడలు, మా భార్య, మా తమ్ముని పిల్లలు. సనాతన ధర్మం కోసం ఏమైనా చెయ్యాలి. పాస్టర్ ఉన్నప్పుడు ఏదో చేసాము, కానీ సనాతన ధర్మంలోకి వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయాలి. సేవ్ సనాతన ధర్మం అంటే మన ధర్మానికి ఏదో జరిగిపోతుందని కాదు, కానీ యూనిటీ లేదు. మన పిల్లలు మన గ్రంథాలు చదవాలనేదే నా యొక్క ఆత్రం. సో దీనికోసం నేను ఈ పాదయాత్ర చేయాల్సి వచ్చింది. అయితే దీంతో పాటు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు ఒక 2000 నుంచి 3000 మంది వరకు క్రిస్టియన్స్ ని హిందూ మతంలోకి మార్చారు. అంటే ఎలా అంటే అండి, ఇది నిజమా కాదు? నిజం, 100% రైట్. ఎంతమందిని మార్చారు? దాదాపుగా 3,000 to 4,000. బా. ఎట్లా అంటే నేను ఒక్కసారి ఇళ్ళకి వచ్చినాక నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న మరి నువ్వు ఇళ్ళకి వచ్చిన నేను అల్లకపోతున్నా, అది కరెక్టేనా కాదా అంటే నన్ను చూసి మారిన వాళ్ళే కొంత 100 మంది ఉన్నారు ఇళ్ళకి వచ్చిన వాళ్ళు. క్రిస్టియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంతమంది నా మాట వినగొట్టేవాళ్ళు కూడా ఉంటారు కదా. అసలు మీరు చర్చికి కూడా పోయి ఎక్స్ప్లెయిన్ చేసి మార్చారని చెప్పి. సో నేను వాళ్ళకు మళ్ళా పోయి చెప్పడం జరిగింది, అది కరెక్ట్ కాదు నాన్న, నేనే తప్పు తోగబోయినా, ఐఎమ్ సారీ. ఇగో ఇది కరెక్ట్, ఈ హిందూయిజమే కరెక్ట్, మన దేశమే హిందూ దేశం. చెప్పేవాళ్ళు వారికి ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే పాస్టర్స్ బైబిల్ ఏం చెప్తుంది, మొత్తం వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చి ఇది క్రిస్టియానిటీ అంటున్నారు అంతే, అందులో ఏం లేదు. వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చి క్రిస్టియానిటీ అంటున్నారు, అది ఏమి లేదు. హిందూయిజంలో ఏంటిది, మన హిందూయిజంలో వేరే. ఇప్పుడు చనిపోతే దహనం చేస్తాం, లేకపోతే పాతి పెడతాం. వాళ్ళు ఏమంటారంటే కాఫిన్ బాక్స్లో పెడితేనే క్రిస్టియన్ సమాధి అది అంటారు. అట్లా బైబిల్లో లేదు. అది కాఫిన్ బాక్స్ అనేది వెస్టర్న్ కల్చర్, అది తీసుకొచ్చి నువ్వు మన క్రిస్టియన్ సమాధి చేస్తేనే పరలోక రాజ్యం పోతారు అంటారు. అంటే అందరూ మోసపోయేటోళ్ళే ఉన్నారని నాకు అర్థమైపోయింది. ఇక పాస్టర్ ఏది చెప్తే అదే, అట్లా వాళ్ళు మైండ్ సెట్ అట్లా పోతుంది వాళ్ళది. ఇంకా ఈ బైబిల్లో లేనివి పాస్టర్లు ఆచరిస్తున్నవి ఏవేంటి అండి? కొన్ని. గుడి కట్టొద్దు, ఫస్ట్ అది. 10 భాగాలు కానుకలు తీసుకోవద్దు. సెకండ్, ఏ పాస్టర్ అయినా తన సొంత పని చేసుకుంటేనే సువార్త ప్రకటించాలి. సువార్త మీన్స్ మంచి వార్త. ఏంటిది అది? అందరు ప్రేమ కలిగి ఉండండి, మంచిగా ఉండండి, దయాగుణం కలిగి ఉండండి, ఇగో ఇవే చెప్పాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. తన పని తను చేసుకోవాలి కూడా. అక్కడ రాసుందండి. ఇప్పుడు పౌలు అని ఒక అతను అంటాడు, అతను డేరాలు కొట్టుకుంటూ సంపాదించుకుంటూ సువార్త ప్రకటించుండే యేసుప్రభు శిష్యుడే ఆయన కూడా. అసలు అలా ఉండొద్దు, ఏ కానుకలు తీసుకోవద్దు. నువ్వు ఇగో ఇక్కడ ఒకటి ఉంటుందండి మాట, యేసుప్రభు వాళ్ళ శిష్యులకు బోధిస్తుంటాడు, మీరు పోయి సువార్త ప్రకటించండి. పోయేటప్పుడు
మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలినైనను 2 అంగీలనైనను చెప్పుల జతనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకండి. అసలు ఏదొద్దు మీకు, మీరు పోయి ప్రకటన చేయండి మంచి వార్త. అయితే పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. నీకు ఆహారం దొరుకుతుంది, నువ్వు పోయి చెయ్యి అంతే. ఇంకా అంతకు మించి అసలు ఇదంతా చేయొద్దు. ఇక ఎవరి దగ్గర పైసలు తీసుకోవద్దు. అది అట్టర్ ఫ్లాప్. ఇక అసలు క్రిస్టియానిటీ ఫ్లాప్ అవుతుంది. అసలు వాళ్ళంతా రాంగ్ మిస్లీడే. ఇక్కడ చూడండి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. నా దగ్గర బోధ ఉచితంగా విన్నారు, మీరు ఉచితంగా ఇయ్యడని యేసుప్రభువే చెప్తున్నాడు కదా. ఓకే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. మరి ఉచితంగా ఎక్కడ నడుస్తుంది బోధ? ఏ చర్చిలో నడుస్తుంది? పీడించుకు తింటున్నారు పైసలకి. వీళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు, సంఘస్థులు అక్కడనే ఉంటున్నారు. వీడు ఫస్ట్ సైకిల్ మీద వస్తాడు, తర్వాత బైక్ అవుతుంది, కార్ అవుతుంది, బంగ్లా అవుతుంది. మరి ఈ కామన్ సెన్స్ కూడా పనిచేస్తలేదు వీళ్ళకి. వీళ్ళు హిందువులు అయ్యండి పాస్టర్స్గా మారి హిందువులనే మోసం చేస్తున్నాను. మళ్ళీ అన్నదమ్ములకు కొట్లాట. ఇప్పుడు నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియన్, మీరు అన్న నేను తమ్ముడు. మీరు క్రిస్టియన్ అయిపోయారు, నేను తమ్ముడు, నేను హిందువే ఉన్నా. నేను మా పాప మ్యారేజ్ ఉంది రమ్మని నీకు చెప్పిన. అబ్బో అట్లా విగ్రహాలకు పెట్టింది మేము తినొద్దు, నరకం పోతాం మా పాస్టర్ చెప్పింది. నేను ప్రేమతో పిలుస్తున్నాను నిన్ను. ఇది ఉందా అండి ఇట్లా ఇతర దేవుళ్ళకి పెట్టిన ప్రసాదం తినకూడదని, బొట్లు తీసేయాలని? అసలు ఇవి ఏమి లేవు. అసలు బొట్లు పెట్టుకోవద్దనేది లేదు. లేదు కదా. పెట్టుకోవద్దు, ఎలా ఉండాలి, ఇలా ఉండాలనేది అసలు ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. బొట్టు పెట్టుకోవద్దు అనేది లేదు. మరి అట్లాంటప్పుడు ఇవన్నీ కాకుండా మంగళసూత్రం కట్టిపిస్తారు, అది ఒక్కటి చేస్తావు. మరి అది హిందువులదే కదా, క్రిస్టియానిటీలో రింగే కదా నువ్వు పెట్టాలి. అది ఎందుకు చేస్తున్నావు? మరి బొట్టు ఎందుకు పెట్టుకొని ఇస్తలేవు? వీళ్ళు ఏంటంటే మా బయట అలంకరణ క్రిస్టియానిటీ లాగా ఉండాలా అని చెప్తారు. సో బొట్టు తీసేస్తే అది కేవలం ఆడవాళ్ళకేనా? మగవాళ్ళు కూడా బొట్టు పెట్టుకోవద్దు అంటారు, ప్రసాదం తినొద్దు అంటారు. అయితే మనం ఏం చేస్తామంటే ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాస్టర్ లోపల దేవుడు చూస్తాడు అంతే. యేసుప్రభు ఏమంటాడంటే వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు, వాళ్ళని మీరు నమ్మకండి అంటాడు. యేసుప్రభు చెప్తాడు, కానీ వీళ్ళు నమ్ముతారు. అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎవరు బైబిల్ చదవండి. సంఘస్థులు ఎవరు క్రిస్టియన్స్ పోయిన వాళ్ళు బైబిల్ చదవరు. ఓన్లీ పాస్టర్స్ వాళ్ళకి కావాల్సిన రెఫరెన్స్ తీసుకొని చెప్పేస్తుంటారు. వాడికి దొరికే రెఫరెన్స్ ఏంటంటే దశంభాగం ఇవ్వండి అంతే. మీరు బాగుండాలంటే నన్ను బాగుంచండి అంతే. ఇప్పుడు ఏ పాస్టర్కైనా నేను ఛాలెంజ్ చేయగలుగుతా అండి, ఒకసారి మాట్లాడమనండి వాళ్ళని ఖాళీ, లేకపోతే ఎవరన్నా ఫోన్ నంబర్ ఉన్నా కానీ ఫోన్ చేయండి. వాళ్ళు ఏం మాట్లాడతారో వినండి. అసలు యేసుప్రభు గుడి కట్టమన్నాడా అంటే ఏం చెప్పగలుగుతారు వాళ్ళు? అసలు గుడి ఎందుకు కట్టిన అంటే ఏం చెప్తారు వాళ్ళు? యేసుప్రభు శిష్యులు కట్టిరా? యేసుప్రభు శిష్యులు వాళ్ళు ప్రార్థన చేసి అవి చేస్తే చాలా మంది అమౌంట్ వాళ్ళ పాదాల దగ్గర పెడతారు. యేసుప్రభు శిష్యుల పాదాల దగ్గర పెడతారు. అక్కడ వరకే చదివిస్తాడు ఈ సంఘస్థులకి. దాని కింద ఉంటుంది వాళ్ళు అందరికి పంచిపెట్టిరి అని రాసి ఉంటుంది అక్కడ. అది చదవనియరు వీళ్ళు, అక్కడ కిందికి పోనీయరు వాళ్ళని. సో వీనికి అర్థం కాదు, వాడు ఇచ్చేస్తుంటారు. వీళ్ళంతా దేశద్రోహులే, డైరెక్ట్ చెప్తున్నా కదా. నేను ప్రతి చర్చకి హుస్నాబాద్లో ఉన్న చర్చలన్నిటికీ పాంప్లెట్ పంచిన. పాస్టర్లు మోసం చేస్తారు జాగ్రత్త అని డైరెక్ట్ చర్చెస్లలో పోయి పాంప్లెట్లు పంచిన. కొట్టనికి వచ్చారు, అంత సీన్ లేదు. వాళ్ళు చంపుతామంటారు ఇదే అంటారు, కానీ అసలు వాళ్ళు ఏది మాట్లాడలేరు, ఏది చేయలేరండి వీళ్ళు పాస్టర్స్. ఏం చేయలేరు. ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు 3,000 మంది నుంచి 4,000 మంది దాకా మార్చడం అనేది మామూలు విషయం కాదు ఇది.
అలాంటిది అసలు ఎలా అలా అంటే ఇప్పుడు ఒక జనరల్ పోరాటం జరిగింది. ఇప్పుడు చిన్న మాట మాట్లాడితేనే కేసులు అంటారు, అవంటారు, ఇవంటారు, అందరూ వచ్చేసి ఇది పడిపోతున్నారు. అట్లాంటిది మిమ్మల్ని అంత తేలిగ్గా ఇది చేసి ఉంటారు కదా, ఎన్నో బెదిరింపులు వచ్చి ఉంటాయి. యాక్చువల్లీ నాకు నీది 2015 లాస్ట్ నీది నువ్వు బతుకవి కానీ కూడా ఫోన్ కాల్స్ వచ్చినాయి నాకు, బెదిరింపులు. హుస్నాబాద్ పాస్టర్లతోని ఓకే. వస్తే కూడా ఫస్ట్ నాకు బైబిల్ ప్రూవ్ చేయండి, నేను చెప్పింది ప్రూవ్ చేసినాక నన్ను చంపు. నాకు కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా, మీరు చెప్పండి, సంఘస్థులను కూడా పిలిపిద్దాం, మాట్లాడదాం. మరి ఏది కరెక్టో చూసిన తర్వాత కదా చంపాలి. అట్లా డైరెక్ట్ చంపినంటే నువ్వే తప్పు అన్నట్టే. ఎక్కడన్నా పోతే అగో ఆయన గలీజోడు అని చెప్పడం, ఈయన మన క్రైస్తవులని మార్చేస్తున్నాడు. సో ఈయన ఒక పాస్టర్ అయితే నన్ను ఆయన 2 పెళ్ళిళ్ళు చేసుకోగా చూసినా నేను అని నా మీద అబద్ధం కూడా చెప్పేసిండు. అంటే ఏదో ఒకటి గలీజ్ చేయడం అక్కడ నన్ను. కానీ ప్రతి చర్చిలో పాంప్లెట్లు పంచుకుంటూ వచ్చిన. ఫోన్లు వచ్చేవా? చాలా ఫోన్లు వచ్చాయి. మళ్ళీ నా ఫోన్ నంబర్ పాంప్లెట్ మీద రాసి ఉంటుంది, కంపల్సరీ రాస్తా. సో ఇట్లా చాలా కొట్లాట్లు అయినాయి. ఎక్కడికన్నా పోయినప్పుడు కూడా 10 మంది రావడం, అక్కడ కావాలని నిలబడడం, ఏదో బెదిరించినట్టు. ధర్మయుద్ధం చేస్తే భయం ఎందుకండి, నేనైతే కరెక్టే పోతున్నా, నాకు ఇక దేవుడు చూసుకోవాలి, అదంతా మనకెందుకు. సో విత్ ఫ్యామిలీ కొట్లాడిన అందరితో, పాదయాత్ర కూడా చేసిన. ఎందుకంటే నిజంగా పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళు ఇక్కడికి వెళ్ళి మన దేశాన్ని దోచుకుంటుండ్రు, స్పెషల్లీ పాస్టర్లు. ఇది ప్రతి హిందూ తెలుసుకొని కొంచెం మన గ్రంథాలు చదువుకొని మేలుకొంటే ఆ పాస్టర్లను అనేది మనం అసలు ఈ క్రిస్టియానిటీని అనేది తీసేయవచ్చు ఈజీగా. ఏం లేదు, వాళ్ళని కొట్టనవసరం లే, తిట్టనవసరం లే, బైబిల్ చూపించి మాట్లాడమంటే చాలు. మనం వాళ్ళని ఏమనవసరం లేదు, ప్రూఫ్స్ చూపి, బైబిల్లోనే, నీ బైబిల్లోనే చూపి. మాది ఏదో వాళ్ళు ఏమంటారంటే మీది ఇంతమంది దేవతలు ఇంత రాంగ్ చేసిండ్రు, అసలు క్రిస్టియానిటీ అంటే నీకేం తెలుసు, ఈ గుండు పిన్ను నుంచి ఏరోప్లేన్ దాకా మా క్రైస్తవులే చేసిండ్రు అంటారు. నేను అన్నా కదా ఒకటే, వాళ్ళందరితో వాదన కూడా ఒకటే, క్రిస్టియన్స్ చేసారు, మా వెస్టర్న్ కంట్రీస్ చేసిండ్రు అంటారు కదా, సరే చేసిండ్రు, మేము అవన్నీ మాకు చేయనికి రాదు, మేము ఇండియన్స్, మా టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఏసీ ఉంది, ఎవరు తయారు చేసారు? వాళ్ళు. ఇప్పుడు మనిషికి రోగం ఎందుకు వస్తుంది? ఏసీ ముందు చల్లగా ఉంది, ఏసీ వెనకాల రేడియేషన్ ఉంది, అది ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఆ క్రైస్తవుడే. అంటే పొల్యూషన్ ఎట్లా వస్తుంది? ఆ క్రైస్తవంతోనే వస్తుంది. భూమి అంతా పాడుగాడానికి ఎవరు కారకులు? ఆ క్రైస్తవులే. బండి తయారు చేసినాం, పొల్యూషన్ వస్తుంది. మరి మా ఇండియన్ టెక్నాలజీ వేరు, ఎండ్లకెళ్ళి పొల్యూషన్ రాదు, అంతే కదండి. సో వీళ్ళు కొన్ని గొప్పలు చెప్పుకుంటారు, ఏమనంటే ఆ హిందూ ధర్మంలో మమ్మల్ని సమానంగా చూడరు, అంతే. వీళ్ళకి ఈ 2 తప్పించి ఏమి తెలియదు. కానీ డైరెక్ట్ బైబుల్ టు బైబుల్ వస్తే ఏ పాస్టర్ నిలబడడు, వేస్ట్ వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేశ ద్రోహులు, గంతే. నిజమండి, దేనికి సరిరారు వీళ్ళు. ఓన్లీ పేద ప్రజల్ని పీడించుకొని తినడమే తప్పించి లాస్ట్కు ఆ కాఫిన్ బాక్స్ని కూడా 10,000 అని చెప్తాడు, 3,000కి చేపిస్తాడు, 7,000 జోబులు వేసుకుంటాడు పాస్టర్. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అయితే వాళ్ళకు దేశం ఉంది, వాళ్ళ దేవుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోవాలి. మన హిందూ ధర్మంలో చాలా తెలుసుకునేటివి ఉన్నాయి, ఇంకా మనకు కూడా తెలియదు. అసలు మీరు బయటికి రావాలనుకోవటం, ఇది చదవటం, బయటికి రావటం వరకు ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా సపోర్ట్ చేశారు మిమ్మల్ని? వాళ్ళు అసలు ఎక్కడ ఏమి అపోజ్ చేయలేదా మిమ్మల్ని? ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్న వాళ్ళు కదా. ఎలా? ఇప్పుడు మా భార్య ఎట్లా సపోర్ట్ ఇచ్చిందండి? సరే మా భార్య ఇచ్చిందంటే ఇచ్చింది. మా కోడలు, మా కొడుకు మ్యారేజ్ అయింది, మా కోడలు కూడా సపోర్ట్. గ్రంథాలు, మన గ్రంథాలు చదివితే జ్ఞానం వస్తుంది. నేను మొదటి నుంచి వీళ్ళకి అన్ని అవే చదివించుకుంటూ వస్తాను. 5 నెలలు ఈ 6గురితో కలిసి పాదయాత్ర ఇదంతా చేసుకుంటా వచ్చారు. ఏమి ఇబ్బంది ఎదుర్కోలేదా మరి ఆడవాళ్ళు?
ఎంత అయినా సరే ఇప్పుడు మేము ఎక్కడ పోయినా సరే, ఇప్పుడు పెట్రోల్ బంక్ పక్కకు పండుకోవడం కానీ, ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పండుకోవడం కానీ, మళ్ళీ హోటల్స్ తీసుకొని అట్లా ఉండడం కాదండి. డైరెక్ట్ రోడ్ మీదనే టెంట్స్ వేసేసుకొని పండుకోవడమే. అట్లా ఏ ఇబ్బంది రాలే మరి మాకైతే, ఎటువంటి ఇబ్బంది కూడా రాలే. ఎక్కడ పోయినా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. కొంచెం ఆడపిల్లలు స్నానం చేస్తారంటే కూడా వాళ్ళు ముఖం కడుక్కొని బట్టలు ఉతుకోవాలంటే కూడా చాలా హెల్ప్ చేసిండ్రు. చాలా మంది నార్త్లో వాళ్ళకి దైవభక్తి బాగుంది, చాలా బాగుంది వాళ్ళకి. చాలా మంది అసలు మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఫ్యామిలీని తీసుకొని పోయినాం. అదే అదే అందుకోసమే అడుగుతున్నాను. లేడీస్ ఉన్నారు. భగవానుడు ఉన్నాడండి. 5 నెలలు 5 నెలలు తర్వాత వచ్చాం. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీరు రిటర్న్ అయ్యి? 20 days అయితే. 20 days అవుతుంది. 20 days అయితే. ఓకే. రాముల వారిని దర్శించుకున్నారా? అబ్బా, అసలు మన భారతదేశంలో ఎవరైనా ఒక్కసారన్నా చూడాల్సిన ప్లేస్ అండి అది. అయోధ్య రామ మందిర్ జన్మభూమి ప్లస్ కృష్ణుడు జన్మించిన స్థలం కూడా బృందావనం. ద్వారక, బృందావనం, మథుర. అది అయోధ్య రామ మందిర్ చూసి ఇక మెల్ల కాశీకి వచ్చి నదిలో స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని వచ్చామండి. జన్మధన్యం అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? అసలు శాంసంగ్ అసలు మర్చిపోయాను అడగటం. ఇంత చేశారు, పేరు మార్చుకోలేదు ఏంటి? యాక్చువల్లీ ఇక సర్టిఫికేట్ మీద ఏది ఉందో అదే ఆధార్ కార్డ్ వస్తుంది కదా, అందుకని నేనే పెట్టేసుకున్నా శ్యామ్ అని. ఇప్పుడు వేటా శ్యామ్. ఈ వేటా అంటే మా ఇంటి పేరు, వేటా శ్యామ్. నా ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఛానల్ కూడా రన్ చేస్తున్నారు? జస్ట్ మామూలుగా అండి, ఏదో అంతగా కాదు. ఎందుకంటే అవేర్నెస్ తెప్పియడం కోసమే అంతే. మరి అందులో సంపాదన చేసేయాలన్నది ఏం లేదు, కానీ అవేర్నెస్ తెప్పియడానికి. అట్లా చాలా మందికి జ్ఞానం లేకుండా పోతుందండి. ఇది కలియుగం, భూమి నాశనం అవుతుంది, రోజు ఒక భూకంపం వస్తుంది, భూమిలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉరుకురికి సంపాదించే కంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. అది ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరితోని దేవుడు మాట్లాడతాడు. శాంసన్ గారికి కొంచెం తినటానికో లేకపోతే బతకటానికో కుటుంబానికి సరిపడా ఉండొచ్చు. బట్ మరి మిగతా వారి పరిస్థితి అది కాదు కదా. రెక్కాడితే గానీ డొక్కాడదు అంటారు. చాలా మంది జీవితాలు ఉదయం లేచి సాయంత్రం వరకు కష్టపడితేనే ఆ పూటకి ఎంతో కొంత తిండి, నిద్ర, ఇంకా కొన్ని వసతులు లేకుండా కూడా మన భారతదేశంలో గడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు చెప్పిన ధ్యానాలు అవి ఎలా వర్కౌట్ అవుతాయి? అట్లా అంటే మా బాబుని కూడా వర్క్కు పంపించా. మా బాబు కూడా వర్క్ చేసుకొని వచ్చండి. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఎక్కువ సంపాదించాలి, దాని తర్వాత వాషింగ్ మిషన్ ఇంకా ఎక్కువ సంపాదించాలి, కొంచెం కారు కావాలి. అవన్నీ ఎందుకు అనుకుంటే చాలా టైం మిగిలిపోతుంది కదా, చాలా టైం. ఇప్పుడు మా బాబుకి ఒకటే చెప్పిన, నీకు ఏది చేయకపోతే టీ పాయింట్ పెట్టుకో, ప్రశాంతంగా ఉండొచ్చు. నా బిజినెస్ ఒకవేళ నీకు ఇబ్బంది అనిపిస్తే టీ పాయింట్ పెట్టుకో, డైలీ రా, మంచి గ్రంథం చదువుకో, భార్యతో ఉండు, హ్యాపీగా ఉండు. వాడు కూడా అదే మెయింటైన్ చేస్తుంటాడు. మీ ఆలోచనలకి వీళ్ళంతా ఫాలో అవుతున్నారు? 100% ఫాలో అవుతారు. ఓకే. అసలు దేనికి ఇది నో అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసేసిన సరే అన్నారు, కార్ తీసేసిన ఓకే అన్నారు, మనం బస్సులలోనే పోదామని చెప్పిన, ఏసీ తీసేసినాము ఓకే అన్నారు. దేనికైనా ఓకేనే, ఎందుకంటే ఇది మంచి మార్గం, మన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. అది అసలు భూమి మీద జ్ఞానవంతులు లేరండి, నిజం. ఎందుకు చెప్పన్నా, 100 సంవత్సరాలు బ్రతికేది 20 yearsకి హార్ట్ అటాక్ వస్తుందంటే మన భూమి ఎంత నాశనం అవుతుంది అనేది ఎవరు గ్రహిస్తలేరు. పూజలు చేస్తుర్రు, చర్చ్కి పోతుర్రు, మసీద్కి పోతుర్రు, కానీ అందరికీ రోగాలు వస్తున్నాయి. మరి ఇంత పూజలు చేస్తున్నాం, ఇంత చర్చ్కి పోతున్నాం, మాకు ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి అనేది ఎవరు ఆలోచిస్తలేరు. ప్రతి ఇంట్లో రోగాలే అండి, యాక్సిడెంట్స్, సూసైడ్స్. అందుకని కలియుగం ఇది. కల్కి భగవానుడు ఏం చెప్తున్నాడంటే,
నేను ఇచ్చిన భూమి మీరు ఎట్లున్నదో అట్లనే ఇవ్వండి నాకు భూమి, లేకపోతే అందరినీ నష్టపరుస్తా, సత్యయుగంకి తీసుకుపోతా, మిగిలిన వాళ్ళు సత్యయుగంకి వస్తారు. ఇప్పుడు భూమి అంతా తవ్వేశారు, అయిపోయింది. రేడియేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, మనం తినేది ప్రతిదీ కెమికల్ ఫుడ్. అయితే అసలు శాంసన్ గారు ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దీని తర్వాత మనం ఎండ్ చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు శాంసన్ గారు కరెక్ట్ మోటివ్ ఏంటి అంటే టార్గెట్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీరు అనుసరిస్తున్న విధానాలు కానీ లేకపోతే మీరు తెలుసుకున్న గ్రంథాలని కానీ అవతల వాళ్ళకి తెలియచేయటమా, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు వేరే మతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియజేసి తెలియపరచటమా? ఇందులో ఉన్న వాళ్ళకే చాలా మందికి తెలియదు ఈ మతంలో. ఏంటి అసలు శాంసన్ గారు టార్గెట్ ఏంటి? మీరు ఏం పెట్టుకున్నారు అసలు రిమైనింగ్ లైఫ్? హిందూయిజంలో ప్రతి ఒక్కరు గ్రంథం చదవాలి. క్రిస్టియానిటీలో వీళ్ళందరూ ఉండకూడదు, ఇది ఒకటే నా ఏం. ఎవరు ఉండకూడదు? పాస్టర్లు ఉండొద్దు, ఈ క్రిస్టియానిటీ ఉండదు. ఓహో, అసలు క్రిస్టియానిటీ ఉండొద్దండి. ఇది అంటే ఏ దేశం ఆ దేశం లాగానే ఉండాలండి, వేరేది ఉండొద్దు. ఉన్నా కానీ హిందువులు ఉండాలంటారు. ఆ హిందువులు ఉండాలంటే అది ఏదో వాళ్ళు ఉండొద్దని కాదు. నీకు యేసు ప్రభు నచ్చిండు కదా, నీ ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకో. వాని చేత ఎందుకు మోసపోతున్నావు? నీతోని ఇంకోని ఎందుకు మోసం చేస్తావు? వీళ్ళది ఎట్లుంటాయంటే చైన్ సిస్టమ్. నేను నిన్ను మార్చిన, నువ్వు ఇంకా 10 మందికి చెప్పాలి, నువ్వు మార్చాలి. పాంప్లెట్లు పంచిపో, బైబిల్ పంచిపో, నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం. వీళ్ళు బెదిరించుడు, లేకపోతే నరకం పోతావు. సరే, వాళ్ళు ఏదో చేసుకుంటారు, చేసుకొని మరీ పేద ప్రజల దగ్గర పీడించుకొని ఆ దశం భాగం కానుకలు అంటేనే అసలు అది వీలైతే సహాయం చేయాలి కానీ దోచుకునడమే అంటే ఒక పిచ్చోళ్ళండి. పాపం వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది ఒక్కొక్కరిని. విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళ దగ్గర పోయి దశం భాగం తీసుకుంటూ, అంటే నీ దేశాన్ని నువ్వేం మోసం చేస్తున్నావు కదా, అంటే కామన్ సెన్స్ కూడా నీకు పనిచేస్తలేదు కదా. నువ్వు పాస్టర్ కదా, యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, యేసుప్రభు తీసుకున్నాడా ఇచ్చిండా? యేసుప్రభు శిష్యులు ఇచ్చిండ్రా తీసుకున్నారా? అది వీళ్ళకు బ్రెయిన్ పనిచేస్తలేదు. ఒక్కొక్క సూట్ వచ్చి 50 లక్షలు, పెద్ద పెద్ద పాస్టర్లే 10 లక్షలు, ఒక వాచ్ వచ్చి 2-3 లక్షలు, మళ్ళీ పేద ఇంటికి పోతావు దశం భాగం అడుగుతావు. ఇవన్నీ తీసుకుంటేనే కదా వాళ్ళు అంత సంపాదించింది. అంటే సంపాదించవచ్చు, అంటే అందరు అలానే స్వార్థంతోనే సంపాదిస్తారు సరే, కానీ మరీ పేదోళ్ళ దగ్గరకు వచ్చి మోసం చేసి సంపాదిస్తే ఏమి రావు. దానికి దేవుని పేరు పెట్టుకున్నాడు ఎందుకు? డైరెక్ట్ దొంగతనం చేయరాదు, పోయి డైరెక్ట్ దొంగతనం చేయి. అట్లనన్నా జైల్లో ఒక నీకు ఇది ఉంటుంది. మన వాళ్ళు మాత్రం గ్రంథాలు చదవాలి. మీ దగ్గర ఏవో ఫొటోస్ ఉన్నాయి అని అన్నారు, నాకు చూపించలేదు అసలు. ఏవండి ఇందాక చూపించినాయి క్రిస్టియానిటీ, అవి కాకుండా మీరు అక్కడ ప్రేయర్ చేస్తున్నవి, ఇది చర్చ్ లోనండి? చర్చ్ లో వాక్యం చెప్తున్నాను నేను. అక్కడ మైక్ పట్టుకొని బైబిల్ పట్టుకొని వాక్యం చెప్తున్నాను. అది మందిరం అండి, అయోధ్య రామ మందిరం అది. అదే అదే చక్క కుటుంబంతో. రైట్, ఓకే. కాదు, శాంసన్ గారు ఇంత స్మార్ట్ గా ఉన్నారు ఇక్కడ, ఎందుకని మొత్తం గెటప్ అంతా మార్చేసేసారు? నేను ఇప్పుడే స్మార్ట్ గా ఉన్నాను అనుకుంటున్నాను. అంతేనా? ఓకే. ఎందుకంటే పర్టికులర్ రీజన్ ఏదన్నా ఉందా? కంప్లీట్ చేంజ్ ఓవర్, మేక్ ఓవర్ అసలు మారిపోయింది కదా. అంటే అట్ల కంటే ఇక్కడ నాకు నా రూపం నాకు చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా. అట్ల కంటే నేను అదే ఇందాక కూడా చెప్పాను కదా, కాంప్లిమెంట్ ఒకటి ఇచ్చాను, నరసింహస్వామి అవతారం లాగా ఉన్నారు అని. ఎందుకని సడన్ గా ఇది మొత్తం అంతా మార్చేయాలనిపించింది? అంటే నేను ఎక్కువ ఇవేవి తీసుకోవాలనుకుంటున్నాను. నేను కూడా అయితే వీళ్ళు యోగులు వీళ్ళందరూ హిమాలయస్ పోయి అట్లా ఉంటారు, నేనేమో ప్రజల మధ్యలోనే ఉండి ఇలా ఉంటున్నాను అంతే. కానీ నా ధ్యాస అంతా ధ్యానమే. ఓకే. అసలు ఏంటి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇప్పుడు మార్నింగ్ ఒక 4 o'clock 3:30 4 o'clock లేచి కొద్దిగా మౌనంగా ఉండడమే ధ్యానం. అంటే ఏమి లేదు, అప్పుడు మనది యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది బ్రహ్మముహూర్తంలో. డైలీ 4కి లెగుస్తా? ఖచ్చితంగా.
అందరూ లేవరు, నేను ఒక్కని లేస్తాను. లేస్తారు. ఓకే. వాళ్ళకి నేనే దేవుడిని అయిపోయినా, దేవుడితో మాట్లాడతాడు, ఆయన మాకు చెప్తాడు అని. వీళ్ళు అట్లా అంటే లేస్తారు, వాళ్ళకి కూడా నచ్చినప్పుడు లేస్తారు, వాళ్ళు కూడా యూనివర్స్ తోనే మాట్లాడతారు, దేవుడు ధ్యానం చేసుకుంటారు. ధ్యానం అంటే ఏంటిదంటే అన్ని మర్చిపోవడమే. ఇప్పుడు ఏం కూరగాయలు ఉండాలి, ఎవరికి పైసలు ఇచ్చేది ఉంది, ఇవన్నీ కూడా రావద్దు. కొంత సమయం దేవునికి ఇచ్చేయాలి. అప్పుడు నీ స్పిరిట్ అనేది, నీ ఆత్మ అనేది దేవునికి దగ్గరికి అవుతుంది. అప్పుడే ఆయన స్వరం వినిపిస్తుంది. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, దేవుడు దొరుకుతాడు. ఆ ధ్యానమే లేకపోతే అసలు మనం ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే, ఎంత చర్చకు పోయినా వ్యర్థమే, వీళ్ళు ఎంత మస్జిద్కి పోయినా వ్యర్థమే. రైట్. నా రిక్వెస్ట్ ఒకటి ఉందండి, చెప్పండి. ఎవరన్నా ఇట్లా పిచ్చోళ్ళు పాస్టర్లు ఉంటే నాకు నా నంబర్ ఇవ్వండి వాళ్ళకి. తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు. మాట్లాడదలుచుకున్నా ఒకవేళ డిబేట్ ఉన్నా పర్వాలేదు, పిలిస్తే వచ్చేస్తా. మాకు కొంచెం ప్రూవ్ చేయండి, అసలు ఇండియాలో మీరు ఏం చేస్తున్నారు, ఎంత ద్రోహం చేస్తున్నారు, అది నేను ప్రూవ్ చేస్తా. అమాయకులని చేసి ఒక సర్వీస్ చేస్తున్నాము అన్న వాళ్ళని ప్రూవ్ చేయమంటున్నారు, అంతేనా? నేను దేవుని సేవ చేస్తున్నాను, ఇంకో కుంటోళ్ళని లేపాను, గుడ్డోళ్ళని లేపాను, చనిపోయిన వాళ్ళని లేపాను, ఇవన్నీ చెప్తుంటారు కదండి. ఇవన్నీ నా కళ్ళారా నేను చూసిన కాబట్టి. స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎక్కడ గుడి కట్టమనలేదు, ఎక్కడ గుడి కట్టమని, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మతం మార్చమనలేదు, మనలేదు. అవును, అది కూడా చూపిస్తా. ఓకే, అది కూడా వాక్యం చూపిస్తా వాళ్ళది. ఓకే. ఇప్పుడు చూడండి, యేసు ఆ 12 మందిని పంపుచు, మత్తయి సువార్త 10:5 వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి. అంటే అన్యజనులు అంటే ఇక వేరే మతాల జోలికి మీరు పోకండి, నశించిపోచున్న మన ఇజ్రాయేల్ దగ్గరికి, అంటే మన యూదుల దగ్గరికే వెళ్ళండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అన్యజన దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి, ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే పొమ్మంటుండు. మరి వేరే మతాల దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? యేసుప్రభుని నమ్ముకున్నావు, యేసుప్రభు మాట వినాలి కదా. మరి వినకుండా ఇప్పుడు ఆయన నోటి నుంచే చెప్తుండు కదా, అది ప్రూఫ్. అది మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. మరి ఇంత క్లియర్గా చెప్పినాక నువ్వు మళ్ళీ వేరే మతం దగ్గరకు వచ్చి ఎట్లా చెప్తున్నావు? సరే వచ్చి చెప్పినావు, అన్నదమ్ములను వేరు చేస్తున్నావు, వాళ్ళిద్దరి మధ్యలో కొట్లాట తెస్తున్నావు, భార్య భర్తల మధ్యలో కొట్లాట తెస్తున్నావు, పిల్లలు హిందూ అంటారు, ఇది మంచిగా ఉందంటారు, తండ్రి ఏమో క్రిస్టియన్ అంటాడు. ఒక్క కుటుంబంలోనే వెరైటీ అయిపోతుంది. కొందరు నచ్చుతుంది, కొందరికి నచ్చదు. మీరు దేశం మీద పడి దోచుకున్నాడు తప్పించి ఏమి లేదండి వీళ్ళది. వీళ్ళంతా ఫ్రాడ్, అంతే, ఏమి లేదు, ఓన్లీ ఫ్రాడే. ఇంకోటి ఏంటంటే మన దేశాన్ని మనమే నాశనం చేస్తున్నాం. రైట్. డెఫినెట్లీ సామ్సన్ గారు, ఈ ఇంటర్వ్యూ శ్యామ్ నుంచి శ్యామ్కి వచ్చేసాం అండి. ఓకే, మీ అభ్యర్థన మేరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న పాయింట్స్ పైన ఎవరైనా డిబేట్ చేయదలుచుకున్నా, ఎవరైనా ప్రూవ్ చేయదలుచుకున్నా, టీ మీడియా నుంచి ఓపెన్ డిబేట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఓకే అండి, మీరు రెడీ అని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కాంటాక్ట్ అయితే, ఎందుకంటే మనది కింద ఆఫీస్ నెంబర్ ఎవ్రీథింగ్ ఉంటుంది, మీ డీటెయిల్స్ సెండ్ చేసి మీ డేట్ అది కన్ఫర్మ్ చేసుకుంటే మనం కంపల్సరీ ఓపెన్ డిబేట్ చేద్దాం. ఓకేనండి. అలా ఉన్నారండి, వస్తారా? వాళ్ళు భయపడి పారిపోతారా? చూద్దాం, ఎందుకంటే చాలా రియాలిటీ తెలుసు నాకు. మరి అదే చూద్దాం. మీరైతే రెడీగా ఉన్నారు కదా, మీరు ఎప్పుడు పిలిచినా రెడీ. మీరే డేట్ ఫిక్స్ చేయండి, నాదేం లేదండి. నేను ఏ పని మీద వస్తా ఈ పని కోసం. నేను అంత ఈగర్ గా ఉన్నా. ఎందుకు అంటే ఇంకా నాశనం జరిగిపోతుంటే చూడలేను కదా. కరెక్ట్. అయితే నేను అదే చెప్తున్నాను, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వస్తే మాత్రం నేను తప్పకుండా మమ్మల్ని పిలవండి. మీరే డేట్ ఫిక్స్ చేసి పిలవండి, మేము ఎక్కడున్నా వచ్చేస్తాం ఆ రోజు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.